యాక్చువల్లీ వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే అంటే ఎక్కువ తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేసిన అర్థమవుతుంది. ఇంతకుముందు హైడ్రాక్ తీసుకున్నట్టు ఫస్ట్ నాగార్జున టార్గెట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ని. ఇప్పుడు అలా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇప్పటికి టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ టార్గెట్ చేయడం కరెక్ట్ అని నేను అంటలేను. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ వాళ్ళు పన్ను వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా ఈ సినిమా హీరో కానీ ఇలాంటి టార్గెట్ అని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇలా నోటీసులు పంపిస్తారు గవర్నమెంట్ నుంచి, వాళ్ళకి రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి. ఒక పబ్లిక్ వాళ్ళకి ఒక కామన్ పబ్లిక్ ఉంటారు. ఆ పబ్లిక్ వాళ్ళు చాలా ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్కి అయినా కానీ పంపించడం కరెక్టే ఒక మంచి లీగలీగా. కాకపోతే ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకొని మన గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలని స్టార్ హీరోలకు అని నేను అనుకుంటున్నా. ఈ స్టార్ హీరోలవి గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఒకరికొకరు కోఆర్డినేట్స్ ఉంటేనే మన సినిమా అని ప్రతిదీ కానీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా హీరోలకు గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం అంటే మన సినీ ఫీల్డ్కి మన తెలంగాణ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం అనేది జస్ట్ ఒక వాళ్ళ డ్యూటీ వాళ్ళ పని చేసుకుంటే వాళ్ళు బాగుంటారని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అంటున్నారు నాగార్జున మీరా హైదరా అని చెప్తున్నారు కదా, అది నిజమే. అది కాకపోతే రూల్స్ అండ్ గైడ్లైన్స్ కంపల్సరీ ఉండాలని నేను అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసి నేషనల్ అవార్డు తీసుకున్న ఒక అల్లు అర్జున్ మీదనే ఇలా జరిగితే ఒక సామాన్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే రాబోయే రోజుల్లో కావచ్చు? నిజమే, ఈ మాటకు నేను చాలా సామాన్య ప్రజలకు ఎలా ఉండబోతుందంటే ప్రతి ఒక్క సామాన్యుడు మేలుకోవాలనుకుంటున్నా. ప్రతి ఒక్క సామాన్యుడికి వాళ్ళ చట్టాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు గవర్నమెంట్ ఏంటి, ప్రతి ఒక్క సామాన్యుని చేతిలోనే గవర్నమెంట్ ఉంటుంది. ఒక సామాన్యుడు తలుచుకుంటే గవర్నమెంట్ పడగొట్టి వచ్చింది. కానీ ఆ సామాన్యుడు అనేది మన బయటికి వచ్చి చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఆ సామాన్యునికి. ఆ చెప్పే ధైర్యం అనేది ఉండలేదు ప్రజెంట్. మనకెందుకులే అని ఊపుతున్నారు. అలా అంటే ఇప్పుడు స్టార్ హీరోకి ఎంత పెట్టుబడి ఎంత స్టార్ హీరోని ఫ్యాన్ ఇండియా హీరో ఉండేది అంతగానం ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఈ కోర్టుకి రావడం అనేది ఒక గవర్నమెంట్కి కానీ మన తెలంగాణ గవర్నమెంట్కి కానీ చాలా బాధమైన. పైగా ఏంటంటే ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా, దానివల్ల అనేది పబ్లిక్కి అసలు ఇప్పుడు చట్టం ముందు ఎంత పెద్ద స్టార్ హీరో ఉండని ఎవరు ఉండని సామాన్యుడు ఉండని చట్టం ముందు వాళ్ళు చిన్నగా అంటే ధైర్యం ఉండాలి అన్నట్లు తెలిసినట్లు నాకు తెలుస్తుంది. అంటే మన ఎంత పెద్ద చట్టం ముందు ఎంత పెద్ద మనసు ఉండని, ఎంత పెద్ద తోపు గురించి ఉండని అందరికీ ఒకటే సమాన న్యాయం అని ఇది తెలియజేస్తుంది. బాగా నచ్చింది నాకు అల్లు అర్జున్ రావడంతో. నాకు మంచిది, ఒక సామాన్యునికి ధైర్యం వచ్చినట్లు ఉంది అని నేను అనుకుంటున్నాను.